హాయ్ అత్త. హాయ్ గాయత్రి. మనం ఎన్నో కథలు చెప్పుకుందాం అనుకున్నాను. మాకు ఎన్నో మెసేజెస్ ఇస్తావని మేము చాలా వెయిట్ చేసాము ఇన్ని రోజులు. ఇంత లాగ్ అయింది కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా, ఆడవాళ్ళు ఇండివిజువాలిటీ గురించి, ఆడవాళ్ళ దీని గురించి చెప్తూ ఉంటావు కదా. అవును. దానికి సంబంధించి కూడా నీకు ఒక కథ తెలుసని నాకు విన్నాను నేను. అవును. ఆ కథ గురించి చెప్పుకుందాం ఇవాళ. తప్పకుండా చెప్పుకుందాం. ముందర చెప్తా, ఆడవాళ్ళ ఇండివిజువాలిటీ గురించి నాకు చెప్పిందే అందరికీ కూడా చెప్పు. ఎస్, చెప్తాను. నేను 80s, 70s, 80sలో ఉండేటువంటి స్త్రీల యొక్క మనస్తత్వాన్ని గురించి చెప్తున్నాను. అప్పుడు చదువుకునేవారు, అందరూ బాగా చదువుకునేవారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చాలా ఫ్యామిలీస్లో అమ్మాయిలు చదువుకోవడం తక్కువ. అంటే 10th క్లాస్ వరకు, డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేసి పంపించేసేవారు. ఈ ఉద్యోగాలు చేయడాలు ఇవి అవి కొంచెం తక్కువ ఉండేది. అలాంటి తక్కువ ఉన్న ఫ్యామిలీలో ఓ కథ అనమాట ఇది. తల్లిదండ్రులు ఏది కొనుక్కోవాలన్నా తల్లిదండ్రులను అడగాలి. సరే పెళ్లి చేసి పంపించేస్తారు. అత్తారింటికి వచ్చిన తర్వాత భర్తను అడగాలి, లేకపోతే అత్తగారు మామగారిని అడగాలి. స్త్రీకి తనంతటి తను డబ్బు సంపాదించుకుని తన చేతిలో 4 రాళ్ళు ఉంచుకుని తన అందరికీ ఇచ్చేలా ఉండాలి తప్పించి, ఏమండి 10 రూపాయలు ఇస్తారా, అమ్మ 10 రూపాయలు ఇస్తావా, నాన్న 10 రూపాయలు ఇస్తావా అని ఏ ఆడపిల్ల కూడా అడగకూడదు. అందరూ మంచిగా చదువుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి, నలుగురు సహాయపడేలా ఉండాలి, వాళ్ళ చేతిలో డబ్బు ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా. ఎస్, కరెక్ట్. అందుకని చెప్పి అది నేను బేస్ చేసుకుని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అనమాట. ఆడవాళ్ళకి డబ్బు స్వాతంత్రం ఉంటే వాళ్ళ మనసులో ఉన్నవి ఎన్నో రకాలు ఎన్నో చేయొచ్చు. అలాగా నేను ఆ పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ నేను మంచి ఫ్యామిలీకి రావడం వల్ల ఎంత ఎదుర్కొన్నా కూడా నేను వాటిని ముందుకు వెళ్ళిపోయాను. అయితే ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్లలకి స్వతంత్రం ఉండి చక్కగా డబ్బు సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది అని ఓ కథ రాశాను నేను అప్పుడు. ఆ కథ ఏంటంటే, అది ఒక అందమైన పల్లెటూరు. మంచి ఒక పక్కన కాలువ ప్రవహిస్తూ ఉంటుంది, ఓ పక్కనేమో గుడి, ఓ పక్కన బడి, చక్కటి ఎంతో ప్రశాంతమైనటువంటి పల్లె వాతావరణం పల్లెటూరు అన్నమాట. అయితే అలాంటి పల్లెటూరులో ఒక వృద్ధ దంపతులు ఒక వారగా చిన్న గుడిసె లాంటిది ఉండేది వాళ్ళకి. చాలా బీద కుటుంబం అనమాట అది. వాళ్ళకి ఒక్కరితే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. వాళ్ళకి ఆ ముసలి దంపతులైనటువంటి వాళ్ళ అమ్మాయికి ఒక పాపే పుట్టింది కదా. వాళ్ళు ఉన్న దాంట్లో ఆయన పౌరోహిత్యం చేసుకునేవారు. ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏదో ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేవారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఈ వృద్ధ దంపతులైనటువంటి వాళ్ళ కుమార్తె భర్త కలిసి ఈ పాపాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళారు. అలా సరదాగా వెళ్ళొద్దామని వెళ్ళి రిటర్న్ వస్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఆ తల్లి తండ్రి ఇద్దరూ చచ్చిపోయారు. ఈ పాపాయి మిగిలిపోయింది. ఆ పాపాయిని ఈ వృద్ధ దంపతులు పెంచుతారనమాట, దగ్గర తీసుకుంటారు. అప్పటికే వాళ్ళు చాలా చాలా ముసలి వాళ్ళు అనమాట. ఆ అమ్మాయికి ఇంకా పేరు కూడా పెట్టలేదు అప్పుడు, వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులు పాపం. వీళ్ళే ఈ ముసలి దంపతులే సావిత్రి అని పేరు పెట్టారు. మంచి పేరు సావిత్రి. ఎంత అందంగా ఉండేదంటే ఆ సావిత్రి, అసలు చక్కటి కళ్ళు, కనుముక్కు తీరు, అది చాలా తెల్లగా చాలా అందంగా ఉండేది. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉండే అంత అందంగా ఉండేదన్నమాట ఆ అమ్మాయి. అలా పెరుగుతోంది చిన్నగా. ఆ వృద్ధ దంపతులు ఏదో వాళ్ళకు ఉన్న దాంట్లో పెడుతున్నారు, చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా వృద్ధులైపోవడంతో ఆ పిల్లని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు అనమాట. ఎప్పుడైతే సరిగ్గా చూసుకోలేకపోతే పిల్లలు ఏముంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాగే పాపం అందరి దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉండేది. అలాగే ఉమా అని ఇంకొక అమ్మాయి ఉండేది అక్కడ. ఆ ఉమా ఇంకా కొంతమంది అమ్మాయిలు కలిసి ఒక చోట ఒక పెద్ద ఉమా వాళ్ళ ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు దగ్గర కూర్చుని మధ్యాహ్నం, ఇదివరకు పూర్వకాలం ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఆడుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. వాళ్ళకి ఎప్పుడు ఆడుకోవాలనిపిస్తే అప్పుడు ఆడుకునేవారు పిల్లలు. ఇప్పుడు పిల్లల్లా కాదు. ఇప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి ఒక మధ్యాహ్నం రాత్రి ఇవేం లేవు. అప్పుడు అలా కాదు. ఆడుకోవాలనిపిస్తే స్కూల్ లేదనుకో, ఆ జామ చెట్టు దగ్గరికి అమ్మాయిలు అందరూ వచ్చి కూర్చుని ఆడుకునేవారు అనమాట. అలా ఆడుకుంటుంటే ఈ ఉమా వాళ్ళ దొడ్లో ఆడుకునేవారు. ఉమా అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆడుకునేవారు పిల్లలందరూ వచ్చి. సావిత్రి కూడా వచ్చేది. కానీ మిగతా అమ్మాయిలందరూ ఈ సావిత్రిని నువ్వు రాకు వెళ్ళిపో అంటుండేవారు. ఉమా మాత్రం దాన్ని ఏమనకండే,
అది నా ఫ్రెండ్, నాతో ఆడుకుంటుంది ఇక్కడ అని ఉమా దగ్గర చేరతీస్తూ ఉండేది. అయితే మిగతా అమ్మాయిలు దాన్ని గిల్లడం, ఎస్ ఉమా చాలా మంచి అమ్మాయి. అయితే మిగతా అమ్మాయిలు గిల్లడం, కొట్టడం ఇలాంటివి చేస్తూ ఉండేవారు. ఏడ్చేది పాపం, ఏడ్చి ఇలా తుడిచేసుకుని మళ్ళీ ఆడుకునేది. కానీ ఉమా మాత్రం తన దగ్గర ఏమైనా ఉంటే తినడానికి పెట్టడం, తనతో స్పెషల్గా ఆడుకోవడం, తన్నేమి అందరూ ఎవరైనా తిడుతుంటే కూడా వాళ్ళని ఏమీ అననివ్వకుండా చూసుకోవడం, అవి చేస్తూ ఉండేది. అలా వాళ్ళు ఫ్రెండ్షిప్ అలా నడుస్తుందన్నమాట. అలా కొన్ని రోజులు అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, ఉమా, సావిత్రి వాళ్ళందరూ. ఆ నెక్స్ట్ ఏం జరిగిందో నేను రేపు చెప్తాను. అయ్యో సరే, ఓకే.